రైట్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. 2025-26 గాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏం పెరగబోతున్నాయి ధరలు, ఏం తగ్గబోతున్నాయి అనేది ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. ఏవి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి సామాన్యులకి అని చెప్పి దీంట్లో మనం మాట్లాడుకోవచ్చు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ. మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, చూస్తూ ఉన్నాము ఏవి అందుబాటులోకి రాగలవు ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ఏవేవి ధరలు తగ్గబోతున్నాయి, ఏవేవి ధరలు పెరగబోతున్నాయి? రైట్ మనీషా, ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని వస్తువులకు సంబంధించి కస్టమ్స్ సుంకాలను మినహాయింపు ఇచ్చింది. దాంట్లో కొన్ని ధరలు తగ్గబోతున్నాయి, కొన్ని ధరలు పెరగబోతున్నాయి. ఇక దీంట్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు అనేవి తగ్గబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మొబైల్ ఫోన్లు, ఈవీ బ్యాటరీస్, అలాగే కొన్ని ప్రొడక్ట్స్, ఎల్ఈడి, అలాగే వెట్ బ్లెదర్, ఓపెన్ సెల్, అలాగే 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తో పాటు మెడిసిన్స్, ప్రోసిల్ షిప్ పేస్ట్లు కూడా ధరలు తగ్గిపోతున్నట్టు తెలుస్తుంది. ఇక క్యారియర్ గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్లు, అలాగే 25 రకాల క్రిటికల్ మినరల్స్ సంబంధించి కూడా కొన్ని ధరలకు సంబంధించి మార్పులు ఉన్నట్లుగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. ఇక జింక్, లిథియం అయాన్ బ్యాటరీస్ సంబంధించిన స్క్రాప్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ కు సంబంధించిన ధరలు కూడా తగ్గబోతున్నట్లుగా కూడా బడ్జెట్ లో వివరించారు. మరికొన్ని వస్తువులపై కూడా కస్టమ్స్ సుంకం ధరలు కూడా పెంచినట్లు కూడా తెలుస్తోంది. ఇక దీంతో ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే, అలాగే సిగరెట్ ధరలు కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో మొత్తం అంటే ఈ బడ్జెట్ లో ప్రధానంగా కొన్ని కస్టమ్స్ సంబంధించిన సుంకాలకు సంబంధించిన మినహాయింపులు ఇవ్వడంతో పాటు కొన్ని ధరలను పెంచారు, మరికొన్ని ధరలను తగ్గించడం ద్వారా ప్రజల నుంచి అయితే మిశ్రమ స్పందన వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ. ఎస్, చూస్తూ ఉన్నాము ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను మనకి ధరలు తగ్గబోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకి మొబైల్ ఫోన్సే కానివ్వండి, లేకపోతే మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ఫ్రోజన్ ఫిష్ పేస్ట్, అలాగే 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, మెడిసిన్స్ ముఖ్యంగా అందుబాటులోకి రాబోతున్నాయి. కొంచెం ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈ బడ్జెట్లో కొంచెం కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. కొన్నింటిపై కస్టమ్ సుంకాలకు మినహాయింపులు రాబోతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే ఈవీ బ్యాటరీస్ కానివ్వండి, చాలా ప్రొడక్ట్స్ దీంట్లోకి రాబోతున్నాయి ఎలక్ట్రానిక్ సంబంధించి. అలాగే ఎల్ఈడి, వెట్ బ్లూ లెదర్, అలాగే ఓపెన్ సెల్కి సంబంధించి 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అలాగే మెడిసిన్స్, ఫ్రోజన్ ఫిష్ పేస్ట్, ఇవన్నీ కూడా మనకి ధరలు తగ్గబోతూ ఉన్నాయి. సో ఎంతెంత ఎలాగా అనేది మనం చూడాలి. సో దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది మనకి. రైట్, ఈరోజు ప్రవేశపెట్టిన ఆర్థిక మనకి వన్ మోర్ బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్ల సవరణలతో ప్రజల చేతిలోకి సరిపడా డబ్బులుండేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా వరకు కూడా మనకి ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. సో దాంట్లో ఏవేవి ధరలు తగ్గబోతూ ఉన్నాయో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్కి సంబంధించి మొబైల్ ఫోన్స్ కానివ్వండి, దాంట్లో చాలా వరకు కూడా మనకి వస్తాయి ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ సంబంధించి. అండ్ అలాగే కొన్ని మెడిసిన్కి సంబంధించి కూడా మనకి ప్రొడక్ట్స్ ధరలు తగ్గబోతూ ఉన్నాయి. అండ్ అలాగే ఈ బడ్జెట్తో సామాన్యుల చేతుల్లో డబ్బులు ఉండేలా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఆదాయానికి సంబంధించి చాలా సవరణలు చేశారు, ట్యాక్స్కి సంబంధించి. అండ్ అలాగే ధరలు పెరిగేవి తగ్గేవి, కొంచెం కష్టంగానే ఉన్నా కూడా చాలా వరకు అందుబాటులో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సో ఈసారి మనకి బడ్జెట్లో చాలా లెక్కలు తారుమారయ్యాయి. వాటన్నింటిని కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రొడక్ట్స్ ధరలకి సంబంధించి కానివ్వండి, లైక్ మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ఎల్ఈడి ప్లాట్, అలాగే ప్యానల్ డిస్ప్లే, నిటెడ్ ఫ్యాబ్రిక్స్కి సంబంధించి కానివ్వండి, అలాగే చాలా ప్రొడక్ట్స్ వరకు మెడిసిన్స్కి సంబంధించి కానివ్వండి, చాలా వరకు కూడా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇవి ప్లస్ అని చెప్పుకోవచ్చు.
కేంద్ర బడ్జెట్తో కొంచెం ఇష్టం కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వాటి మీద మనకి ధరలు తగ్గేవి అండ్ అలాగే ధరలు పెరిగేవి రెండు కూడా మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే ఈ బడ్జెట్తో మనకి చాలా వరకు ధరలు కొన్ని ప్రొడక్ట్స్ మీద తగ్గుతూ వస్తున్నాయి అండ్ కొన్ని ప్రొడక్ట్స్ మీద పెరుగుతూ వస్తున్నాయి. ఏమేమి ప్రొడక్ట్స్ మీద పెరుగుతూ వస్తున్నాయో అండ్ అలాగే తగ్గుతూ వస్తున్నాయో చాలా క్లియర్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం మనము. సో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూసుకుంటే కనుక 2025 అండ్ అలాగే 2026కి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ విడుదల చేశారు. దాంట్లో చాలా వరకు కూడా మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, అలాగే ఎల్ఈడి, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అలాగే వీటి మీద కూడా ధరలు తగ్గిపోతున్నాయి. అండ్ అలాగే ముఖ్యంగా ఫ్రోజన్ ఫిష్ పేస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ మీద అండ్ 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్ అండ్ అలాగే చూస్తున్నాము లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, వీటన్నింటి మీద కూడా ధరలు మనకి తగ్గుతూ ఉన్నాయి. అండ్ అలాగే ధరలు పెరిగే అవకాశం కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారు. అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎక్స్క్లూజివ్గా బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మనము బిగ్ టీవీలో. ఈరోజు బడ్జెట్కి సంబంధించి అంటే 2025-26 కేంద్ర బడ్జెట్కి సంబంధించి కొంచెం కష్టం కొంచెం ఇష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్ల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందనే మనం చెప్పుకోవాలి. గతంలో ఆదాయానికి సంబంధించి పన్ను కట్టేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట లభించిందనే మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని కూడా స్మృశించేలా బడ్జెట్ రూపొందించారు. ఖర్చు చేసే ప్రతి రూపాయి విషయంలో కూడా అత్యంత వివేకంతో వ్యవహరిస్తున్నామంటూ కూడా మనకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాగే విత్తనం నుంచి మార్కెట్ వరకు కూడా అన్ని రకాలుగా మార్పులకైతే శ్రీకారం చుట్టారు. 1 కాదు 2 కాదు, చాలా విషయాల్లో బడ్జెట్ మనకి కొన్ని విషయాలు ప్లస్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అనేక రకాలుగా రైతులకు చూసుకుంటే కనుక మద్దతు ఇస్తున్నాము. చిన్న అలాగే సన్నకారు రైతులకి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కూడా మెరుగుపరిచామని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే కొన్ని కష్టంగా ఉన్నాయని మనం మాట్లాడుకోవాలి, కొన్ని ఇష్టంగా ఉన్నాయి అండ్ అలాగే కొన్ని ప్లస్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని ఏవేవైతే కొన్ని అందుబాటులోకి వస్తాయో అంటే కొన్ని ధరలు మనకి ఇప్పుడున్న ధరలు ఏవైతే హై ఎండ్స్ ధరలు ఉన్నాయో ప్రజెంట్ మొబైల్ ఫోన్స్ చూసుకుంటే కనుక చాలా ప్రైస్ పెరిగి ఉన్నాయి. సో అవి కూడా మనకి ప్రైసెస్ తగ్గే ఛాన్స్ మనకి కనిపిస్తోంది. సో అవి ఎంతవరకు తగ్గుతాయి, ఎంతవరకు మనకి అందుబాటులోకి వస్తాయి అనేది చూడాలి. అండ్ అలాగే చాలా మెడిసిన్స్కి సంబంధించి కానివ్వండి అండ్ అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్కి సంబంధించి కానివ్వండి చాలా వాటిల్లో కూడా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడాలి ఎంత తగ్గుతుంది, ఎలా అందుబాటులోకి వస్తాయి, ఏం చేస్తారు అనేది ముందు చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్స్క్లూజివ్గా చెప్పుకుంటున్నాం. వాటన్నింటి మీద కూడా ధరలు తగ్గే అవకాశం అండ్ అలాగే కొన్ని ప్రొడక్ట్స్ మీద ధరలు పెరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది.